రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం చాలా దూరం వెళ్ళబోతుందా? తెలుగుదేశం పార్టీలో రఘురామ ఉంటారా లేదంటే వెనుగండ్ల రాము ఉంటారా అన్నట్టుగా వచ్చేసింది చర్చ. ఎందుకంటే ఆయన అంత సీరియస్గా తీసుకున్నారట. ఇప్పుడు మరి దాని మీద హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారానికి సంబంధించి నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబుని ఎమ్మెల్యే వెనకేసుకు రావడం అనేది ఇక్కడ తీవ్ర దుమారం రేపుతోంది. ఒక పక్క ఆయన మాకు సంబంధం లేదు పార్టీకి అని చెప్పి పల్లా శ్రీనివాసరావు చెప్పారు. కాకపోతే ఈయన అక్కడ వెనుగండ్ల రాము అనుచరుడు అని చెప్పిన నేపథ్యంలో ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాస్తవానికి టీడీపీ అధికారంలోకి రావడానికి అప్పుడు సంఘటన కూడా ఒక కారణం. అధికార పార్టీ ఎంపీగా ఉన్న వ్యక్తిపై పోలీసులు కస్టడీలో దాడి చేయడం, అలాగే రాష్ట్రాన్ని భయపెట్టేలా చేయడం, ఇదంతా చాలామంది అప్పట్లో రఘురామకృష్ణరాజు గారి మీద సానుభూతి కూడా వ్యక్తం చేశారు. ఆ సానుభూతే రఘురామ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కూడా వచ్చారు రఘురామకృష్ణరాజు గారు. ఇది ఆయన అప్పట్లో రచ్చబండ పేరుతో నిత్యం దాని మీద మాట్లాడేవారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేయడం, ఎంక్వైరీ వేయడం, సునీల్ కుమార్ దగ్గర నుంచి వరుసగా అందరినీ విచారించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తన మీద తన గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుర్తిన వ్యక్తికి సంబంధించి పార్టీ డిసిషన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. మొత్తానికి సీరియస్గానే ఉన్నారు అనేది, అంటే తనపై దాడి చేసిన నిందితుడితో అనుబంధం కొనసాగిస్తున్న ఎమ్మెల్యే రాముపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఓపెన్గానే అడుగుతున్నారు. ఇటీవల నిందితుడు గుర్తింపు పెరేడ్కి వెళ్ళిన రఘురామ ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు ఇవి. ఆయన గుర్తించాను నేను, అలాగే ఆ ఎమ్మెల్యే మా పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకుంటున్నారేమో అని కోరుతున్నాను. అలాగే ఎమ్మెల్యే రామునో లేదంటే నేనో తేల్చుకోవాలి అని పరోక్షంగా అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి అనేది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈయన చాలా సీరియస్గా ఉన్నారు. పార్టీ అంతే సీరియస్గా నిర్ణయం తీసుకుంటుంది లేదనేది ఇప్పుడు అందరూ వెయిటింగ్.